వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ భక్తుల నామస్మరణతో పూరి పురవీధులు మారుమోగుతున్నాయి. ఒరిస్సాలోని పూరిలో జరుగుతున్న జగన్నాథుని రథయాత్రకి లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు పూరిలోని జగన్నాథ స్వామి రథయాత్ర శోభాయమానంగా జరుగుతుంది. చూడడానికి కనుల విందుగా సాగే స్వామివారి రథయాత్రకి సంబంధించిన విశేషాలు మరియు ఎన్నో విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు, పూరి జగన్నాథ్ ఆలయ ప్రత్యేకతలివి. కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్లకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. ఈశాన్య భారతంలోని ఒడిశాలో ఈ పూరి జగన్నాథ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1078లో పూరిలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ విభిన్నమైనది. కొలువైన ఈ ఆలయంలో జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవం. అలాంటి జగన్నాథుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ప్రతిదీ చాలా పవిత్రమైన విశేషాలతో కూడుకొని ఉంటుంది. ఈ జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో నిజాలున్నాయి. ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు వీస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ జగన్నాథ ఆలయం చాలా ఎత్తైనది. మీరు పూరిలో ఎక్కడ నిలబడి ఉన్నా గోపురం పైన ఉన్న సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటి పూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకి ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకి వేస్తుంది. కానీ పూరిలో అంతా విభిన్నంగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. జగన్నాథ టెంపుల్ పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. జగన్నాథ స్వామికి ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏమాత్రం కనిపించదు. అది పగలైనా సాయంత్రమైనా రోజులో ఏ సమయంలో కూడా గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికో లేదా నిర్మాణంలోని గొప్పదనమో మరి ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపల పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతామో వెంటనే చాలా స్పష్టంగా వినబడుతోంది. అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. కారణం ఏంటి అంటే బలరామకృష్ణులు ఇద్దరు దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలి అని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు. అంతేకాని దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు. ఇక జగన్నాథుని రథయాత్రకు 2 రథాలు లాగుతారు. శ్రీమందిరం, గుండిచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తోంది. మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకువెళ్తుంది. ఆ తర్వాత 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్లను గుండిచా ఆలయానికి తీసుకువెళ్తోంది. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలు ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. రథయాత్రకు ముందు పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ల రాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండిచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలోని ఒక మిస్టరీ. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ పూరి జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయం సంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టి కుండల్లో తయారు చేస్తారు. మరో విశేషం ఏమిటి అంటే దేవుడికి సమర్పించక ముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదం నుంచి ఘుమఘుమలతో పాటు రుచి కూడా వస్తుంది.
ఈ జగన్నాథుని రథయాత్ర జూలై 5 వరకు జగన్నాథ స్వామి రథయాత్ర శోభాయమానంగా జరుగుతుంది. కన్నుల విందుగా సాగే స్వామివారి రథయాత్రకి లక్షలాది మంది భక్తులతో జగన్నాథ నామస్మరణతో మారుమోగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.